అందరికీ. అందరూ క్షేమమే కదా! మొత్తానికి డిసెంబర్‌లో స్టార్ట్ చేసిన సాప్లింగ్స్ పరిస్థితి ఇలా ఉందనమాట. కొన్ని చాలా బాగా ఎదిగాయి. కొన్ని ఇంకా ఎదగాల్సుంది. కొన్ని చనిపోయాయన్నమాట. ఈ పని ఈరోజు చేయాల్సిన పని నేను చాలా రోజుల నుంచి ఇలా పోస్ట్‌పోన్ చేస్తూ ఇవాల్టికి కుదిరిందనమాట. మొత్తానికి నా ప్లాన్స్ అన్నీ మైండ్ వాయిస్‌తో నాకు చెప్తూ ఉన్నాయి. ఏం చెప్తున్నాయో తెలుసా మీకి? అవి అబ్బా తల్లి! నువ్వు నాకి తొందరగా నాటు. నాకి నడుము నొప్పులొస్తున్నాయి. తొందరగా నాకి సాయిల్‌లో బాగా ప్రెస్ చేసి నా రూట్స్ దగ్గర, నా కాండం దగ్గర బాగా ప్రెస్ చేసి నాటావంటే నేనింకా బాగా ఎదిగి నీకు మంచిగా పూలు, పళ్ళు ఇస్తాను కదా! అని అంటున్నాయవి. వాటి మాటలు ఎంత ఇనిపించినా నేను నా పనిలో నేను నిమగ్నమైపోయి వాటి మాటలన్నీ పక్కకు తోసేసాననమాట. కానీ ఈరోజు మాత్రం అవి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. మొత్తానికి ఈరోజు కన్నా నన్ను పట్టించుకుంటున్నావు అని చెప్పి ఒక థాంక్స్ మొఖం పెట్టాయి. మీకు గార్డెన్ అంటే ఇష్టమేనా? మీ ప్లాంట్స్ గూడా మీతో ఇలా మైండ్ వాయిస్‌తో మాట్లాడుతూ ఉంటాయా? మీకినిపిస్తూ ఉంటదా ఆ మాటలు? సో, ఇప్పుడు మనం ఒరిజినల్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, మొత్తానికి కొత్తగా సాయిల్ తెచ్చేసాను. సాయిల్ అంతా బాగా లూజ్ చేసేసి, ఆల్రెడీ పెంచిన సాప్లింగ్స్‌ని ఆల్రెడీ 2, 3 ట్రూ లీవ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి, నేను వాటిని ఇంకా ఫ్రెష్ సాయిల్‌లోకి మారుస్తున్నాననమాట. ఎందుకు మారుస్తున్నాను అంటే, యాక్చువల్లీ వీటిని తీసి విడిగా మళ్ళీ కూర్చి నాటితే గనక కూర్చి అంటే, ఈ మొదలు ఉంటది గదా! దాని మొదలు దగ్గర బాగా ప్రెస్ చేసి నాటామంటే గనక, అవి ఇంకా బాగా ఎదుగుతాయి. టొమాటో, బ్రింజాల్, చిల్లీ ఈ 3 వెరైటీసు వీటికి ఇలా నాటడం వల్ల వాటి గ్రోత్ చాలా బాగా ఉంటదనమాట. మీరెప్పుడైనా ట్రై చేశారా ఈ మెథడ్‌ని? సో, రైతులకి ఇది చాలా నౌన్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా బిగినర్స్ ఉన్న గార్డెనర్స్‌కైతే తెలియని వాళ్ళుంటే కనుక ఈ మెథడ్ ఒకసారి ఫాలో చేసి చూడండి. గ్రోత్ మీరే గమనిస్తారు. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా అయ్యేపాటికి నాకు 4-5 అవర్స్ తీసుకుందనమాట. అన్ని మొక్కలు మార్చి, అన్ని మొక్కల్ని సెపరేట్ చేసి. సో, మొత్తానికి అన్ని మొక్కలు నాకే కాదండి, కొన్ని చారిటీకి కూడా నేను సాప్లింగ్స్ చేస్తున్నాను ఈ ఇయరు. సో, ఆ చారిటీకి కూడా కొన్ని సాప్లింగ్స్ ఎళ్ళిపోతాయి కాబట్టి, ఆ పని కూడా ఉంది కాబట్టి, నాకు కొంచెం ఎక్కువ హవర్సే పట్టిందనాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్ని సాప్లింగ్సు లాస్ట్ ఎండ్ వరకు వస్తాయని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం కాబట్టి, కొన్ని ఎక్స్‌ట్రా సాప్లింగ్స్ ఎటు తిరిగి పెంచాల్సిందే నేను. లాస్ట్‌లోకి బయటికి పోయినాక మళ్ళీ స్నేయిల్స్ ఇష్యూస్‌కు తర్వాత ఏమో ఒక వెదర్ ఇష్యూస్ ఏదన్నా వచ్చి సాప్లింగ్స్ ఇదయిపోయినా కూడా ఒక 2 సాప్లింగ్స్ మనము ఎక్స్‌ట్రాగానే పెట్టుకొనుంటే గనక అది ఈ ఇయర్ హార్వెస్ట్ చేయడానికి ఆ వెరైటీని మనకి ఒక ఆప్షన్ అనేది ఉంటది. మొత్తానికి టాపిక్ నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండోయ్!